ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. ఏప్రిల్ 23. మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనం. ప్రభు యొక్క ఆనందము పరలోకములో ఆరంభమగును, భూమి మీద కాదు. లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనం. ఒక మానవుని హృదయంలో పరిశుద్ధాత్మ దేవుని వాక్యం ద్వారా బలమైన ఒప్పుదలను, నిజమైన పశ్చాత్తాపమును కలిగించును. అతడు నిజముగా తన పాపములను ఒప్పుకొని తనకు బదులుగా యేసుక్రీస్తు ప్రభు మరణించునని విశ్వసించిన యెడల పరలోకమందు దేవుని దూతలందరి ఎదుట గొప్ప సంతోషము కలుగును. ఒక పాపి పశ్చాత్తాపడిన వెంటనే దేవుడు పరలోకపు వాయిద్యములతో పాటలు పాడుటకు దూతలందరినీ పిలుచును. పశ్చాత్తాపడిన పాపి హృదయంలో కూడా అదే పరలోకపు ఆనందం పోయబడును. కాబట్టి ఇది పరలోకము నుండి కలిగిన ఆనందము. ఒకవేళ అది బోధకుని నుండి వచ్చిన భూసంబంధమైన ఆనందమైన యెడల అది వెంటనే వాడిపోవును. ఒక దినమున ఒక కూడికలో కొందరు చేతిని పైకెత్తి మేము తిరిగి జన్మించితిమని చెప్పవచ్చును. ఆ తరువాతి దినము ఒక కష్టతరమైన విషయంలో వారు మనసు నొప్పించుకొందురు గాని పరలోకము నుండి ఒక వ్యక్తిలోనికి వచ్చిన సంతోషము ఎన్నటికీ వాడిపోదు. అందుచేతనే ప్రభువైన యేసుక్రీస్తుకు ముందుగా వచ్చిన బాప్తిసమిచ్చు యోహాను మారు మనస్సును గురించి బోధించి మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి అని చెప్పెను. యేసు ప్రభు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనక మారు మనస్సు పొందుడి అని చెప్పుచూ ప్రకటించెను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. బాప్తిస్మమిచ్చు యోహాను, యేసుక్రీస్తు ప్రభువు ఇద్దరు కూడా పరిశుద్ధాత్మచే నింపబడుటను గూర్చి బోధించిరి. ప్రజలు తమ పాపములను ఒప్పుకొనిన యెడల అది హృదయములో నుండి రావలెను, కానీ పెదవుల నుండి కాదు. పశ్చాత్తాపమునున్నది సరి అయినదని నిశ్చయించుకొనుటకు భయమును బట్టి మనం ఒప్పుకొనటలేదని, లేక ప్రజలు మన గురించి ఏమనుకొందురని గాని, లేక మంచి పేరు కొరకు ఒప్పుకొనుట లేదని మనము నిశ్చయించుకొనవలెను. కొంతమందికి పశ్చాత్తాపమును గురించి సరైన గ్రహింపు ఉండదు. వారు చాలా తేలికగా, ఓ దేవా, నేను ఒకవేళ ఇది చేసిన ఎడలా లేక అది చేసిన ఎడలా దయచేసి నన్ను క్షమించుమని చెప్పుదురు. వారి పాపముల విషయమే వారికి నిజమైన ఒప్పుదల, విచారము ఉండవు. యోబుకు దేవుని ప్రత్యక్షత కలిగినది. మునుపెన్నడూనూ కలగని విధముగా యోబుకు దేవుని మహిమా సౌందర్యములు, ఆయన సర్వశక్తిని గూర్చిన ప్రత్యక్షత కలిగినది. అది అతనిని దేవుని సన్నిధిలో తనను తాను అసహించుకుని ద్వేషించుకున్నట్లు చేసినది. మనము లూకాసు వార్త 5వ అధ్యాయం 8లో సీమోను పేతురు యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. మన ప్రభువు సీమోను పాపములు బయటకు కనపరచుట గాని లేక గద్దించుట గాని చేయనవసరము లేదు. పేతురు యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్ప శక్తిని, గొప్పతనమును చూచి బహుగా ఒప్పించబడెను. మరలా లూకాసు వార్త 19వ అధ్యాయం 8లో జక్కయ్య ఎంత నమ్మకముగా పశ్చాత్తాపపడినో చూచుచున్నాము. అతడు డబ్బు విషయంలో అవినీతి పరుడు అని చూపించవలసిన అవసరత ప్రభువునకు లేదు. ప్రభు యొక్క సన్నిధియే అతనిలో నిజమైన పశ్చాత్తాపమును, హృదయములో మార్పును తీసుకుని వచ్చినది. అందుచేతనే అతడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 గంతలు మరలా చెల్లింతును అని ప్రభువుతో చెప్పెను. నిజమైన పశ్చాత్తాపం ద్వారా ఏ విధముగా పరలోకము నుండి సంతోషం మనకు కలుగునో చూచుచున్నాము. ఎవరైతే నిజముగా పశ్చాత్తాపడుదురో వారి హృదయములలో కూడా ఇట్టి సంతోషము కుమ్మరించబడును. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.